అది లేకుండా నువ్వు అడగాల. అర్థమైందా? మీరు అడిగినాను, ఫస్ట్ ఏమన్నాడు యాకోబు రాసిన పత్రిక 4లో, మీరు అడిగినను ఫస్ట్ ఏమన్నాడు, మీరు దేవుణ్ణి అడగనందున మీరేం పొందట్లేదు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4లో మీరు దేవుణ్ణి అడగనందున మీరు పొందట్లేదు అన్నాడు. ఒకవేళ అడిగినను మీరు మీ భోగముల నిమిత్తమో స్వార్థకాంక్షతో అడుగుతున్నందున మీకేమీ దొరకటం లేదు. అంటే అక్కడ నేర్పుతున్నాడు, నువ్వు అడిగేది ఎలా ఉండాలో తెలుసా? నీ భోగం కోసం, నీ ఆనందం కోసం కాదు. నువ్వు ఏది అడిగినా, ఆఖరికి నీ కోసం నువ్వు అడిగినా, అందులో దైవ చిత్త నెరవేర్పు కొరకై ఉండాలి. దీని మీద చాలాసార్లు వాక్యం చెప్పా, మళ్ళొక్కసారి టూకీగా గుర్తు చేస్తా. నీకు మంచి ఆరోగ్యం కావాలని అడిగావు, ఆరోగ్యం ఇస్తాను బేటా, ఏం చేస్తావు అంటాడు దేవుడు. ఏం చేసింది? లైఫ్ని ఎంజాయ్ చేస్తాను తండ్రి అంట. లైఫ్ని ఎంజాయ్ చేయడానికి తగలబెట్టిన నీకు ఎందుకు, నేను ఆరోగ్యం ఇవ్వాలంటాడు. మరి దేనికి ప్రభా? తెలియక అడుగుతున్నాను. దేనికి తండ్రి అంటే, నా పని చేయాలి కదా రయ్యా, నీ సేవ చేస్తాను అంటావు నువ్వు, నీ చిత్తం నెరవేరుస్తాను తండ్రి అన్నమ్మా. ప్రభా నా సంతానాన్ని ఇవా, ఎందుకమ్మా గొడ్రాలంటున్నారు తండ్రి. ఆ మాట తప్పించుకోవడానికా? సరేలే అన్న అలా అట్లా అట్లా ఆడలా అన్న ఎట్లా అట్లింది? నాకు ఒక మగబిడ్డని వాడిని నీ కోసం పెంచుతా, నీకే అప్పచెబుతా పొందింది. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం నీ స్వార్థకాంక్షతో అడుగుతున్నారు. అప్పు తీర్చయ్యా, అప్పు తీర్చయ్యా. ఎందుకు తీర్చాలి అప్పు? అడిగేవాళ్ళు లేకుండా ఉంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది తండ్రి. మనసు ప్రశాంతం కోసమే కానీ అప్పులు తీసేస్తే స్వేచ్ఛగా నీ పని చేయడానికి నాకు అవకాశం దొరికిందని అయితే అడగో. పనికి మళ్ళీ తెలివి ఏంది? అప్పులన్నీ పోయి మళ్ళీ నీ పని చేయాలా? ఓహోహో మనలో కాదులే, అట్టయితే కష్టమేలే అంటే దేవుడు అట్టయితే కష్టమే, పని చూసుకుంటాడు. నేను చెప్పే జోక్ కాదు, వాక్యానుసారం. అప్పు తీరాలని అడుగుతావా? రోగం తగ్గాలని అడుగుతావా? సమస్యలు తీరాలని అడుగుతావా? కేసు పోవాలని అడుగుతావా? నువ్వు దేనికోసం అడుగుతున్నావు? సంతానం కావాలని అడుగుతావా? స్వస్థత కావాలని నువ్వు ఏది అడుగుతున్నావో అడిగినది నువ్వు దేవుడు నీకు నెరవేర్చినప్పుడు, నువ్వు దాన్ని పొందినప్పుడు, తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావో చూస్తాడు దేవుడు. దేవా నాకు మంచి జాబ్ ఈ దేవా. దేనికి నాయనా? మంచిగా ఖరీదైన బంగళా కట్టుకోవాలి, కారు వేసుకొని తిరగాలి, మంచి ఉన్నత రేంజ్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నాయన. చిన్న జాబులు అయితే కొద్దిపాటి వాళ్ళు దొరుకుతారు, కొంచెం పెద్ద జాబ్ అయితే ఆ రేంజ్కి తగ్గ వాళ్ళు దొరుకుతారు, సౌండ్లు దొరుకుతారు. ఆ సౌండ్ ఈ సౌండ్ మొత్తం ఫుల్ సౌండ్ అయ్యి అసలు లైఫ్ మామూలు సౌండ్ ఉండదు తండ్రి. ఈ సౌండ్ కోసమా నువ్వేమడుగుతున్నావు రయ్యా? దేవా నాకు ఉన్నతమైన జాబ్ ఇవ్వు. ఎందుకు నాయనా? నీ పిల్లలకు సేవ చేయాలి తండ్రి, నీ ప్రజలకు ఉపయోగపడాలి తండ్రి, నీ సేవకు ఉపయోగపడాలి తండ్రి. దేవా నాకు సమృద్ధి వచ్చేటట్టు చేయి. ఎందుకు నా కుమారుడా? నీ పని కొరకు తండ్రి, ఆత్మల రక్షణ కొరకు, పరిచర్యలో వాడటం కోసం. నువ్వు ఏదన్నా అడుగు. నువ్వు పొలం వేసావా? పొలంలో మోకాళ్ళలోని కన్నీరు గార్చు. దేనికోసం తెలుసు? ఇది పండేటట్టు చేయి. ఇందులో నుంచి కొంత నీ పరిశుద్ధులకు ఆహారం పోవాలి తండ్రి. ఇందులో నీ పరిశుద్ధులకు ఆహారం ఏంటి? చూడవు చూపో అంతే, ఆమెనంటాడు. అది కృప పొందిద్ది అంతే. మొత్తం ఎండిపోయినా సరే మళ్ళీ చిగుర్లు పెట్టి నీకు పంట వచ్చింది అంతే. అది దేవుని చేతిలో ఉంది. అదేంది? బొబ్బర తెగులు వచ్చి మిరప మొత్తం పోయిందని వచ్చాడు ఒక ఆయన. ప్రార్థన చేశాం, ఇలా చేయబో ప్రార్థన అని చెప్పాను. పోయింది మొత్తం తిప్పుకుంది. మళ్ళీ తిప్పుకొని ఏ మాత్రం లోపం లేకుండా ఆరోగ్యవంతమైన పంట పండినప్పుడు ఎంత అయితే వస్తుందో దిగుబడి, అంత దిగుబడి వచ్చింది. అయిపోయిన చేయను మళ్ళీ ఎచ్చుల కోసంగా నా దేవుడు చేసిన కార్యం చెబుతున్నాను నేను. చేస్తాడు.